కబడ్డీపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పోటీలను చూసి మహిళా క్రీడాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు మంత్రి వాకిటి శ్రీహరి. 72వ సీనియర్ మహిళా జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ టోర్నీ పోస్టర్ను ఆవిష్కరించారు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు పోటీలు నిర్వహించనున్నారు. 30 రాష్ట్రాలకు చెందిన 464 మంది అంతర్జాతీయ క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఏడాది సెప్టెంబర్లో జపాన్లో జరగనున్న ఏషియన్ గేమ్స్లో ఇండియా జట్టు ఎంపిక కావడానికి ఈ పోటీలు దోహదపడతాయన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కాసానీస్ 72వ సీనియర్ మహిళా జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ నిర్వహించాలని పెద్దగా నేను అనుకుంటున్నా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది జనవరి 27 నుంచి జనవరి 30 వరకు ఈ కార్యక్రమాలు గచ్చిబౌలి స్టేడియంలో ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. కాబట్టి ఈ ఛాంపియన్షిప్లో 464 అథ్లెట్స్, అంతర్జాతీయ క్రీడాకారులు, అర్జున అవార్డు గ్రహీతలు, పెద్ద ఎత్తున కోచులు, 30 రాష్ట్రాలకు చెందిన జట్లు, భారత రైల్వే టీంలు అన్నీ కూడా పాల్గొంటాయి. మరి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నట్టు ఈ ఆర్గనైజేషన్లో ఈ కబడ్డీ ఆటలు దేశవ్యాప్తంగా మహిళల్లో క్రీడాకారులు దాగున్న నైపుణ్యాన్ని అదే మాదిరిగా ఆసక్తిని వెలికి తీయడమే కాకుండా ఈ ఛాంపియన్షిప్ ద్వారా ముఖ్యంగా మహిళా కబడ్డీలో కూడా పెద్ద ఎత్తున రాణించడానికి మంచి అవకాశంగా దీన్ని భావించి ఈ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ అయ్యి మా అందరి ముఖ్య ఉద్దేశాన్ని కూడా ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ 2026 సెప్టెంబర్ జపాన్లో కూడా జరుగుతున్నటువంటి ఏషియన్ గేమ్స్లో భారతదేశ సత్తా చాటేందుకు కాసాని 72వ సీనియర్ మహిళా జాతీయ కబడ్డీ పోటీలు ఒక ప్లాట్ఫామ్ కూడా ఉపయోగపడతాయని తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి దేశం నలుమూలకెంచి ఈ కబడ్డీ ప్రేమికులు, ఈ కబడ్డీ ఆటపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛాంపియన్షిప్లో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఉచితంగా 5 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి. ఈ ప్రోగ్రామ్ని కూడా జియో హాట్ స్టార్లో లైవ్గా కూడా చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్పోర్ట్స్ ప్రేమికులకు లేదా మహిళా కబడ్డీ ఆటగాళ్ళకు అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా తమ పర్ఫార్మెన్స్ చూపించి మంచి పేరు తెచ్చుకునే విధంగా క్రీడాకారుని గుర్తింపు పొందే విధంగా ఈ నైపుణ్యం చూపించడానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని చెప్పేసి అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. బాలాపూర్లో స్థిరపడిన బంగ్లాదేశ్ రోహింగ్యాలు హిందువుల హక్కులకు భంగం కలిగిస్తున్నారన్నారు బాలాపూర్ మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి. రోహింగ్యాలను ఇండియా నుంచి పంపించేయాలంటూ బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించిన మహాసభలో పాల్గొన్నారు పారిజాత నరసింహారెడ్డి. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభ కాదన్నారు. ఎవరిని తరిమి కొట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. హిందువుల హక్కుల పరిరక్షణే తమ లక్ష్యమన్నారు. బాలాపూర్ మాత్రమే కాదు, సిటీలో, రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ హిందువుల హక్కులకు భంగం కలిగినా పోరాడతామని చెప్పారు. ఇది ఈ రోజు బాలాపూర్ గ్రామం కాదు, ఈ రోజు ఒక కార్పొరేషన్ కాదు, ఒక నియోజకవర్గం కాదు, ఈ రాష్ట్ర స్థాయిలో, ఈ దేశ స్థాయిలో ఒక తొలిమెట్టు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేపట్టినందుకు వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పౌరులము ఈరోజు మేము మానవ జాతిలో ఒక మనిషిలాగా కనిపిస్తున్నాము. కానీ ఎదురు తిరిగితే మా సైన్యం ఎలా ఉంటుందో చూపించాలంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఒక దృఢ సంకల్పంతో పని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సంకల్పానికి ఈ రోజు పునాది ఇక్కడ పడింది.
ఈ పునాది అనేది దేశవ్యాప్తంగా మొదలయ్యి మరి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచే దిశగా మన గణేష్ ఉత్సవ సేన కూడా ముందుండాలని మరి పెద్దలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. మరి ఏ ప్రాంతమైనా ఎక్కడైనా మరి ఇక్కడికి వచ్చి మా బాలాపూర్ని మరొకసారి పావనం చేసినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఈ అంశాన్ని చట్టసభలో తీసుకెళ్లాల్సిన అవసరం కూడా మన ఉత్సవ సేనకు ఉంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఎంతో మందిని కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఒకరము స్టాప్ అయింది. కానీ ఈరోజు ఈ యొక్క అడుగు ముందుకెళ్ళాలంటే చట్టసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారితో పాటు మంత్రివర్గం అందరూ కూడా మనకు సపోర్ట్ ఉంటారు. అలాగే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎంపీలు, దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా మనకి అండగా ఉండాలి. చట్టసభలో ఒక బిల్లుని పాస్ చేయాలని కోరుకుంటూ చట్టపరంగా మనం ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ